బైబిల్‌లో నుండి మనం వాక్యాన్ని చదువుదాం. నేను మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాను. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలికొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. 29వ వచనం వరకు చదువుకున్నామండి. ఎందుకని ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది? ఎందుకంటే మనకి ఎన్నో బాధలు అనేది మన యొక్క హృదయంలో ఆరంభమవుతూ ఉంటాయి. మనం మనంతటికి మనగా ఆ యొక్క సమస్యకి పరిష్కారము వెతకలేం. కానీ మనం ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుని ఆయన యొక్క మాట వినడానికి సిద్ధపడ్డామో అప్పుడు అటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. యేసుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితంలో చూసినప్పుడు నేను ఎంతో బహుగా ఆశీర్వదించబడ్డాను. నేను అసలు ఏమి కూడా కాదండి, కానీ నేను స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను, స్వార్థ కోసం జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పాస్టర్ని అయ్యాను. అసలు నేను ఎలా పాస్టర్ని అవ్వగలను? నేను పాస్టర్ని అవ్వడానికి అర్హత లేదు. కానీ నేను ఎప్పుడైతే నేను బైబిల్ని చదువుతూ ఉన్నానో నేను ఆ యొక్క వాక్యానికి దగ్గరగా అవుతూ ఉన్నాను. నేను ఏదైతే ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా కృతజ్ఞత కలిగి ఉన్నాను. మన యొక్క విశ్వాస జీవితం అనేది నిజంగా చాలా ఎంతో అద్భుతమైనదండి. మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా జన సమూహము అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. యేసుని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాయీరు అనే అధికారి ఆయన యొక్క కుమార్తె చనిపోతుండగా కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క కుమార్తె చావుకు దగ్గరగా ఉంది. ఆమెను కాపాడడానికి యేసు తప్ప ఇంకెవరు లేరు. ఆయన ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఏ ఒక్క మార్గము కూడా ఆయనకు అనుకోలేకపోయాడు. యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేరు అనుకున్నాడు. యేసు మాత్రమే మనల్ని రక్షించగలడు. యేసు మాత్రమే ఆయనను కాపాడగలడు. నేను యేసుక్రీస్తుని కాను, కానీ ఎప్పుడైతే నా దగ్గరికి సమస్య అనారోగ్యం అనేది వస్తూ ఉందో నేను ప్రార్థిస్తున్నాను. నేనేమి కూడా కాదు, కానీ ఎవరైతే ఈ అనారోగ్యంతో ఉన్నారో వారు నిజంగా వాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను ఎప్పుడైతే నిజాయితీగా ప్రార్థించానో వాళ్ళ తలపైన చేతులు ఉంచి
నాలాంటి వ్యక్తి ప్రార్థన కూడా యేసు విన్నాడు. అలానే ఆ యొక్క ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చి ఆ యొక్క అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచారు. నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఆ యొక్క కుమార్తె తల్లి ఎంతో సంతోషించింది. ఇదేదో నాకేదో స్పెషల్‌గా ఒక శక్తి ఉందని కాదండి. నేను కేవలం మామూలు వ్యక్తిని. కానీ నేను ఎప్పుడైతే ప్రార్థిస్తా ఉన్నానో, నేను చూడగలిగాను ఎలా అనారోగ్యంతో ఉన్న వె బిడ్డ స్వస్థ పొందుకుందని. చాలామంది నా దగ్గరికి ఇటువంటి అనారోగ్యంతో వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అది నేను కాదు, యేసు వాళ్ళకి స్వస్థతనిచ్చారు. నేను యేసుకి ప్రార్థించినప్పుడు, దేవా దయచేసి వీళ్ళ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచు. ఆయన నా యొక్క ప్రార్థన విన్నాడు. యవ్వన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. నేను చాలా సంతోషించాను. నేనెవరిని? యేసు నా యొక్క ప్రార్థన విని, నా యొక్క ప్రార్థనకు అనుగుణంగా స్వస్థతనివ్వడానికి నేనెవరిని? అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నానో, నేను ఎందుకు నా యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నానంటే, ప్రజలకి చాలామంది వాళ్ళ యొక్క సొంత మార్గాలు అనేవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు యేసుని కనుక నమ్మడం కోల్పోయినట్లయితే ఇంకా ఎందుకు చర్చ్‌కి వెళ్ళి ఒక వాక్యం వినాలి, ఈ విధంగా మీరు ఆలోచించవచ్చు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మీరు దేవుని మాటను విని, దేవుని మాటను వింటా ఉన్నారో, అప్పుడు నిజంగా మీ యొక్క హృదయం అనేది మారుతుంది. మీరు ఎంతో సంతోషంగా, ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటారు. నిజంగా నేను ప్రార్థించినప్పుడు ఎంతోమంది అనారోగ్యులు స్వస్థత పొందుకున్నారు. యేసు మనలో జీవిస్తూ ఉన్నాడు. మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. నేను ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో దగ్గరగా జీవిస్తూ ఉన్నాను, నాకు కష్టాలు వస్తూ ఉన్నాయి, నేను అప్పుడు యేసుకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను పాస్టర్‌గా నేనేం చేయగలను? నేను ప్రార్థిస్తాను, బైబిల్ చదువుతాను. అది నాకు దేవుడిచ్చిన పని. నేను ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో, కొంతమంది ప్రజలు వారి యొక్క అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నాడు. నేను ఎప్పుడైతే అది చూసానో, నేను ఎంతో సంతోషించాను. యేసు యొక్క ప్రేమను చూడటం తర్వాత నాకు ఎంతో సంతోషం అనిపించింది. దేవుడు మనం ఎవరినైతే నమ్ముతా ఉన్నామో, యేసు ఎవరినైతే మనం నమ్ముతున్నామో, ఆయన నిజమైన దేవుడు. దేవుడు ఈ యొక్క లోకాన్ని ఎంతో ప్రేమించను కనుక ఆయన యొక్క ప్రియ కుమారుని ఈ లోకమునికి అందించాడు. కేవలం ఆ ఒక్క కుమారుని ఆయన ఈ లోకానికి ఇచ్చేశాడు. ఆయన పేరే యేసు. ఆయన యొక్క ఈ లోకానికి వచ్చి ఎంతోమంది ప్రజల్ని కాపాడారు. ఆయన ఎంతోమంది ప్రజలకి స్వస్థత ఇచ్చారు. ఇదొక్కటే కాదు, ఆయన యొక్క ప్రశస్తమైన మాటల్ని మనకి ఇచ్చాడు. ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి. ఈ విధంగా మనం మారుతూ ఉన్నాము. నేను ఎప్పుడైతే మొదటగా చర్చ్‌కి వెళ్ళానో, నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను చర్చ్‌కి వెళ్తూ ఉన్నానో, కూర్చొని బైబిల్ చదువుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నానో, నేను ఏదేదో మాటలు కేవలం మనిషి మాటలు కాదు, కానీ ఇవి నిజంగా దేవుని మాటలని కనుగొన్నాను. నిజంగా నేను ఈ మాటలు నమ్మినట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా యొక్క జీవితం మారుతుంది. మా యొక్క కుటుంబం అంతా కూడా ఎంతో ఆశ్చర్యపోయింది యేసుని నమ్మడాన్ని బట్టి. యొక్క ఆత్మీయ జీవితం కూడా యేసుని నమ్మడాన్ని బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా ఎంతో దుష్టమైన వ్యక్తిని. నా దగ్గర యొక్క శక్తి లేదు, కానీ యేసుకి శక్తి ఉంది. కొంతమంది ప్రజలు చాలా అనారోగ్యంతో ఉంటారు. ఎప్పుడైతే నిజాయితీగా దేవునికి ప్రార్థించానో, ఆ యొక్క అనారోగ్యం అనేది స్వస్థత
ఇలా చాలామంది ప్రజలు అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు. నేను ఎప్పుడైతే ప్రార్థించానప్పుడు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. నాలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన కూడా యేసు వింటా ఉన్నాడు. ఆయన స్వస్థతనిస్తా ఉన్నాడు. ఇది ఎంతో కృతజ్ఞత కలిగిన విషయం. మనము మన యొక్క కళ్ళతో దేవుడిని చూడలేం. కానీ దేవుని యొక్క పనిని మన మధ్యలో ఎలా జరుగుతున్నది మనం చూడగలము. ఇది ఎంత కృతజ్ఞత కలిగే విషయం అండి. మనం ప్రతిసారి కూడా మనం జీవించేటప్పుడు మన యొక్క ఆలోచనలో, మన యొక్క సొంత మార్గంలో మనం జీవిస్తూ ఉంటాం. మన యొక్క సొంత ఆలోచనకు అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ యేసు నేను నా యొక్క జీవితాన్ని నాలో నేను జీవించేది, దేవుని మాటతో నేను జీవించేది, ఈ యొక్క జీవితం అనేది చాలా వ్యతిరేకంగా ఉంది. నేను ఎప్పుడైతే ప్రార్థించి ఆయన మాటను నమ్మడం మొదలుపెట్టాను, ఇది చాలా అద్భుతమైన విషయం. నేను ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎప్పుడైతే ఒక యేసుని గురించిన మాటలు చెప్తా ఉన్నాను, ఎంతోమంది స్వస్థత పొందుకున్నాను. నేను ఎంతో కృతజ్ఞత కలిగి నా యొక్క బిడ్డలు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నారో నేను వాళ్ళ కోసం ప్రార్థించాను. వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు. ఎందుకు? యేసు ఈయనేదో మామూలు వ్యక్తి కాదు. మనం ఆయన్ని పిలవడానికి. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు శక్తి ఉంది. కొన్ని సమయాల్లో మనకి అవసరము దేవుని యొక్క శక్తి అనేది. అదేదైనప్పటికీ కూడా మనకి ఎప్పుడైతే యేసు అవసరం ఉందో, మనం ఎప్పుడైతే ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ప్రజలు వచ్చి నా దగ్గరికి ప్రార్థన కోసం అడుగుతూ ఉన్నారో వాళ్ళందరూ ఎంతోమంది వాళ్ళల్లో స్వస్థత పొందుకోవడం జరిగింది. నేను ఎంతో సంతోషించాను, ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఇదేదో పాస్టర్ పార్క్ కాదండి, ఇవన్నీ కూడా చేసేది యేసు. నా యొక్క ప్రార్థన విని వాళ్ళందరూ కూడా స్వస్థతనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉన్నారో వాళ్ళు ఎంతోమంది యొక్క స్వస్థతను పొందుకున్నారు యేసుకు ప్రార్థించడాన్ని బట్టి. ఎందుకంటే యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే మనతో పాటుగా ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే అంతకుముందు ఈ లోకంలో జీవించాడో, ఆయన ఎంతోమందిని కాపాడాడు, ఎంతోమందికి స్వస్థతనిచ్చాడు. ఇదేదో చర్చ్కి వెళ్ళడాన్ని బట్టి, ప్రార్థన చేయడాన్ని బట్టి ఇదే కాకుండా ఎప్పుడైతే దేవునికి దగ్గరగా అవుతా ఉన్నాను, ఎప్పుడైతే నా యొక్క జీవితంలో సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఎంత కష్టపడుతూ ఉన్నానో, ఆ యొక్క సమయాల్లో దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన వింటాడు, సమాధానం ఇస్తాడు. ఇది ఎంతో కృతజ్ఞత కలిగిన విషయము. క్షమించండి, నేను పాస్టర్గా ఎవరైతే వచ్చి నా దగ్గర నా యొక్క కుమార్తె అనారోగ్యంతో ఉంది, ప్రార్థించండి స్వస్థత కోసం అడిగినప్పుడు యేసుని మనం చూడలేము. కానీ ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అలానే మన యొక్క కష్టమైన సమయంలో చాలాసార్లు ఆ దేవుడు నా యొక్క ప్రార్థన విన్న సమయాలు ఉన్నాయి, స్వస్థతనిచ్చిన సమయాలు ఉన్నాయి. యేసు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చాడు. ఎప్పుడైతే మీరు యేసు దగ్గరికి వెళ్ళి స్వస్థతను అడిగినప్పుడు యేసు లేదు నేను ఇవ్వనని ఎప్పుడైనా చెప్తాను అనుకుంటున్నారా? లేదు, అలా ఎప్పుడు చెప్పడు. ఇదేదో మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఇదేదో సిద్ధాంతపరంగా కాదు. కానీ నిజంగా మనం ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలు యేసు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తామో, ఒకసారి 2 సార్లు మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఆయన యొక్క సమాధానం ఇవ్వడాన్ని, ఈ విధంగా నేను చాలాసార్లు నేను అనుభవించాను. ఎప్పుడైతే ప్రజలు వారి యొక్క శరీరంలో అనారోగ్యం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు నేను వారి కోసం ప్రార్థించాను. అప్పుడు ఎలా దేవుడు పనిచేస్తున్నాడు, ఇలా దేవుడు చేసే పనిని అనుభవించిన సమయాలు ఉన్నాయి.
వాళ్ళు దేవుని దగ్గరకొచ్చి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. యేసు మనం ఆయన చూడలేకపోయినప్పటికీ ఆయన నిజమైన దేవుని కుమారుడు. ఆయన ఈ యొక్క లోకానికొచ్చాడు. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తా ఉన్నామో ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు. ఆయన మన కోసం పనిచేస్తా ఉన్నాడు. మన ద్వారా పనిచేస్తా ఉన్నాడు. ఇది మనము అనుభవించగలం ఈ విషయాలను. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ప్రతి ఒక్కరు మనందరం కూడా పాపాన్ని చేసాం కదండి. ఈ యొక్క పాపమంతా కూడా యేసు ద్వారా, ఇలా మన యొక్క పాపమంతా కూడా యేసు యొక్క రక్తం ద్వారా కడిగివేయబడింది. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులం. నేను ఎప్పుడైతే యేసుకు ప్రార్థిస్తూ ఉన్నానో ఆయన యొక్క ప్రార్థనకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎలా పనిచేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా నేను అనుభవించాను. ఎలా వారికి స్వస్థతనిచ్చాడు. యేసుని నమ్మడం, యేసుపై ఆధారపడినప్పుడు నేనెప్పుడు కూడా డౌట్ పడను యేసు పనిచేయడానికి. నేను ఎప్పుడైతే పాస్టర్గా అయ్యాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు నిజమైన దేవుడు. ఆయన్ని మనం చూడలేం. ఆయన మనతో ఉన్నాడు. మనకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, మనకి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, మొదటిగా మనకి నచ్చిన మార్గము, మనకిష్టమైన మార్గాన్ని మనం చేస్తూ ఉంటాం. కానీ దీనికన్నా కూడా ప్రాముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆ యేసు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నామో, నేను అనుభవించాను, ఆయన చాలాసార్లు నా యొక్క ప్రార్థన విన్నాడు. అదేదో నేను పాస్టర్ని కాబట్టి కాదండి. లేదు, యేసు ఆయన జీవించి ఉన్న దేవుడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే చర్చ్‌కి వస్తూ ఉన్నామో చిన్నగా యేసుని నమ్మడం, ఆ యొక్క ప్రేమ కలిగిన హృదయంతో, అప్పుడు ఏం జరుగుతుంది, ఇటువంటి హృదయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు మీరు అనుభవించగలుగుతారు మీ యొక్క ప్రార్థన ద్వారా ఎలా అనారోగ్యం అనేది స్వస్థపరచబడింది అని చెప్పి. మనం యేసుని నమ్మినప్పుడు, యేసు పైన ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది చాలా సంతోషకరమైన జీవితం. ఎందుకని, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, నాకు తెలీదు నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను అనేది. కానీ ఒకరోజు నేను చనిపోతాను. ప్రజలు చెప్తూ ఉంటారు మనం చనిపోవాలి అని. అవును, కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం యేసుని కలుస్తాము. మనం ఆయనతో నిత్య జీవితాన్ని జీవిస్తాము. దీని గురించి ఎవరు కూడా అబద్ధం ఆడలేరు. ఎప్పుడైతే ప్రజలు మరణం ముందు నిల్చుని ఉంటారో, ప్రజల యొక్క హృదయం అనేది ఎంతో నెమ్మదిగా ఉంటుంది. మనము యేసుని చూడకపోయినప్పటికీ ఆయన జీవించి ఉన్నాడు. ఆయన ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నాడు. నేను ఎంత కృతజ్ఞత, ఎంత గొప్ప విషయం అనేది నేను దీని గురించి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉన్నానో, నేను తెలుసుకుంటూ ఉన్నానో, యేసుకు ప్రార్థిస్తాం. ఈ రోజుల్లో నేను మంచిగా అనిపించట్లేదు, దేవా దయచేసి నాకు స్వస్థతనివ్వు. ఇలా మొదటిగా ఎప్పుడైతే నిజాయితీగా యేసుకు ప్రార్థిస్తూ ఉన్నాడో, ఇది ఎంతకాలం కూడా అవ్వలేదు నేను యేసుని నమ్మి. నువ్వు నిజముగా జీవించున్న దేవుడు అయితే నువ్వు నాకు శరీరంలో నా అనారోగ్యానికి స్వస్థతనివ్వు అని ఈ విధంగా మనం ప్రార్థించినప్పుడు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మీరు ఈ విధంగా యేసు యొక్క పనిని అనుభవించినప్పుడు
అప్పుడు మీ యొక్క శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, మీకున్న కష్టాలని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మొదటగా మీరు యేసు దగ్గరికెళ్తారు. ఎందుకు ఈ హాస్పిటల్‌కి ఈటికి ఎళ్లి నేను డబ్బుని పెట్టాలి? యేసు డబ్బునడగరు. ఇదేదో అనారోగ్య పరిస్థితిలోనే కాదు. కానీ ఇలా ఎన్నో విషయాల్లో మీరు గనుక యేసుకి ప్రార్థించినట్లయితే మీరు చూడగలుగుతారు ఆయన ఎలా మీలో పనిచేస్తున్నాడన్నది. ఈ విధంగా నేను చాలా సార్లు అనుభవించాను. నాకేది కూడా లేదు ఆ యేసుని నమ్మడం తప్ప. అలానే నేను ఇప్పుడు చాలా పెద్దవాడినయిపోయాను. పరలోకానికి వెళ్ళడమా, ఈ యొక్క లోకానికి వెళ్ళడమా అనేది ఇది ఎంతో ఎంతో వ్యత్యాసం కలిగిన విషయము. నాకు విశ్వాసం ఉంది నేను పరలోకానికి వెళ్తానని. నేను చూడగలిగాను ఆయన నా యొక్క ప్రార్థన వింటున్నాడు. ఆయన నా కోసం పనిచేస్తా ఉన్నాడు. ఏ ఒక్క సమయంలో అయినా అది ఉదయమైనా, రాత్రి అయినా యేసుని పిలిచినప్పుడు పిలిచి మీ యొక్క కోరికలు, మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా ఆయనతో పంచుకోనండి. దేవా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. అతనికి శక్తినివ్వు. ఇలా ప్రార్థించినప్పుడు నేను చాలా సార్లు యేసుకు ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు. ప్రజలు అంటూ ఉంటారు కే ఇదేదో ఒక ఛాన్స్‌ని బట్టి జరిగిందేమో అని చెప్పి. కానీ లేదు, ఖచ్చితంగా ఆయన పని చేస్తాడు. ఆయన సమాధానం ఇస్తాడు. దేవుడు సజీవమైన దేవుడు. ఆయన యొక్క లోకానికి దేవుని యొక్క కుమారుడిగా వచ్చాడు. ప్రతి ఒక్కరు సంఘానికి రావడం ఇది మంచి విషయము. నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. అదేవిధంగా మీరు యేసుతో ఇంకా మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉన్నట్లయితే ఏది యేసుకు కావాలి, ఏది యేసు కోరుకుంటున్నాడు, యేసుని మీరు వెంబడిస్తూ ఆయనకు దగ్గరగా అయినట్లయితే మీరు పాస్టర్‌కి దగ్గరికి అవ్వడం వలన ఇదేదో మంచి కాదు. కానీ మీరు నిజంగా యేసుకు దగ్గరట్లయితే ఇది మీకు ఎంతో మంచిది. మీకు యొక్క ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు దానికి నుంచి బయటికి రాలేనిది. అలానే మీ యొక్క పిల్లలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అనారోగ్యంలో ఉన్నట్లయితే, మీకు ఏ ఒక్క మార్గం లేనట్లయితే ఆయనకి యేసుకు అన్ని విషయాలు కూడా తెలుసు. మీరు ఆయన ముందు మోకరించి ప్రార్థించినట్లయితే, దేవా నీకు నా యొక్క పరిస్థితి తెలుసు కదా! దేవా నీకు నా యొక్క జీవితంలో ఏం జరుగుతుందో నీకు అన్నీ తెలుసు కదా! నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా! దయచేసి నాకు సహాయం చేయి. నాకు కుమారుడికి స్వస్థతనివ్వు. ఈ విధంగా ప్రార్థించడం, ఆయన పని చేయడం నేను చాలా సార్లు చూశాను. ఎప్పుడైతే చర్చ్‌కి వెళ్తూ, ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ దేవునికి, యేసుకి దగ్గరగా అవుతా ఉన్నామో, యేసులో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది మనలోకి ప్రవహిస్తూ, అది మన జీవితంలో పనిచేస్తూ ఉంది. నేను పాస్టర్‌గా నేను ఎంతో కాలం నుండి యేసుని నమ్ముతా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తా ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థిస్తా ఉన్నాను. దేవుడు ఎంతో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. నేను నిరీక్షిస్తా ఉన్నాను మన యొక్క సహోదరులు కూడా ఈ యొక్క విషయాన్ని అనుభవిస్తారని చెప్పి. మీ యొక్క జీవితంలో కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు దేవుడిని అడగండి. దేవా నీ యొక్క చేతులు ఎత్తి నా యొక్క కుమారుడికి స్వస్థతనివ్వు. ఇది నిజంగా చెప్పవచ్చు. కానీ నిజంగా మీకు కుమారుడు, కుమార్తె స్వస్థత పొందుకుంటున్నాడు. కేవలం మీ యొక్క పాస్టర్స్ మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు కాదు. నేను నిజంగా సత్యాన్ని మాట్లాడతాను. చాలామంది యొక్క అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు కదండీ! నేను నమ్ముతా ఉన్నాను.
దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని ఈ లోకానికి పంపించాడు. ఆ యొక్క కుమారుడు మన యొక్క పాపాల కోసం మరణించి, మన యొక్క పాపాలన్నిటి కోసం ఆయన మరణించాడు. మనం ఆయన నమ్మినట్లయితే నిజంగా మనము నాశనం అవ్వాల్సిన వ్యక్తులము. కానీ ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో వాళ్ళెవరు కూడా నాశనం అవ్వరు. కానీ దానికి బదులుగా వాళ్ళు ఎంతో నిత్య జీవితాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇది దేవుని యొక్క వాగ్దానం అండి. దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని మనకు అనుగ్రహించాడు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నాశనం అవ్వరు, కానీ వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని అనుమతించలేదు. నేను నా యొక్క ఎముకల్లో కూడా నేను అనుభవించగలుగుతున్నాను. యేసు నిజంగా బ్రతికి ఉండి ఆయన పని చేస్తూ ఉన్నాడు. మీరెంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూడా మీకు పరిష్కారం రాకపోయినప్పటికీ మీరు మోకరించి ప్రార్థించండి. దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు దయచేసి స్వస్థతనివ్వు, నువ్వు ప్రతిదీ కూడా చేయగలవు. నేను చాలాసార్లు అనుభవించాను దేవుడు ఎలా నాకు సహాయం చేశాడు అనేది. ఆయన యొక్క ప్రియ కుమారుడిని మన కోసం ఇచ్చేశాడు. ఈ యొక్క లోకంలోనికి ఆయన దేవుని ద్వారా పంపబడ్డాడు. ఆయన మన ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. నేను చాలామంది ద్వారా చూశాను ఎలా యేసుక్రీస్తు వారి ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే దేవునికి ప్రార్థించడం ప్రారంభిస్తారో, మీరు నెమ్మదిగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఆయన జీవితాన్ని జీవించగలరు. కానీ మీరు ఒకవేళ మీ యొక్క జీవితంలో నెమ్మదిగా లేనట్లయితే ఎంతో ఇబ్బందులు, ఎంతో అనారోగ్య పరిస్థితులు, ఎంతో కష్టాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన యేసు చేయలేదంటూ ఏది లేదు. కాబట్టి మీరు మోకరించి ప్రార్థించండి. ఈ యొక్క సమస్యల్లో నేను నిన్ను నమ్మి ఇటు నుండి బయటకు రావాలనుకుంటున్నాను, నాకు నిన్ను నమ్మాలన్న హృదయం ఉంది, నేను నీకు సేవించాలనుకుంటున్నాను, నేను నీకు ప్రార్థిస్తున్నాను, నా యొక్క కుటుంబాన్ని నువ్వు కాపాడు. చాలా సంవత్సరాల నుండి నేను యేసుని నమ్ముతూ ఉన్నాను. నేను ఇప్పటికీ కష్టంలో ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థిస్తాను. ఆయనకు కృప కోసం నేను వేచి ఉంటాను. మనం యేసుని చూడలేము, ఆయన్ని పట్టుకోలేము. ఆయన యొక్క శరీరం అనేది ఇక్కడ లేదు, కానీ ఆయన యొక్క ఆత్మ అనేది మనతో ఉంది. కాబట్టి ఆయన మన యొక్క ప్రార్థన వినగలడు, ఆయన యొక్క మన స్వరాన్ని వినగలడు. నెమ్మదిగా వెళ్ళి ఒక్కరి డోర్ వేసుకొని మోకరించి ప్రార్థించండి. ఆయన మన యొక్క ప్రార్థన వింటాడు, సమాధానం ఇస్తాడు. ఇది ఎంతో అద్భుతమైన కృపను మీకు అనుగ్రహిస్తాడు. మీ యొక్క చిన్నపిల్లలు స్వస్థత అనారోగ్యంతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించండి. నాకు తెలియదు ఈ యొక్క కష్టాల నుండి ఎలా నేను బయటికి రావాలి అనేది, కానీ దేవా నువ్వు అతన్ని స్వస్థపరచు, నువ్వు అతన్ని ఆశీర్వదించి, మీరు ఈ విధంగా నిజాయితీగా దేవునికి ప్రార్థించినప్పుడు మీరు ఎలా దేవుడు ఆ యొక్క ప్రార్థనకి సమాధానం ఇస్తున్నాడు అనేది అనుభవించగలరు. దేవుడు నాతో ఉన్నాడు. ఇది ఎంతో మంచిది, దేవుడు నాతో ఉండడం. ఇది మీరు అనుభవించగలుగుతున్నాను. మీరు ఆ యొక్క యేసుని కళ్ళతో మీరు చూడకపోవచ్చు, కానీ మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఆయన కోసం వేచి చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా మీకోసం సహాయం చేస్తాడు. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. మీ యొక్క హృదయంలో ఆ యొక్క నిరీక్షణ అనేది ఎదుగుతూ ఉంటుంది. అదేదైనప్పటికీ నా యొక్క దేవుడు ఆయన ఆశీర్వాదకరమైన మార్గం నన్ను నడిపిస్తాడని నమ్ముతాను. మీరు కొన్నిసార్లు ఆలోచించలేని సమస్యలు గుండా వెళ్ళినప్పుడు, ఆ యొక్క సమస్యలు ఏం చేయాలో మీకు తెలియనప్పుడు, దేవా దయచేసి నాకు సహాయం చేయి,
దయచేసి నాకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి కృపనివ్వు. ఈ విధంగా నిజాయితీగా మీరు ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా మీ యొక్క హృదయంలో పనిచేస్తాడు. దేవుడు సజీవుడు. దేవుడు సజీవమైన దేవుడు. మీరు మరింత దేవునికి దగ్గరగా అవ్వండి. కేవలం మీరు మీ యొక్క తలను వంచి ప్రార్థించినట్లయితే మీ యొక్క ప్రార్థనకి సమాధానం వచ్చినప్పుడు 1 సారి, 2 సార్లు, 3 సార్లు మీరు ఎంతో సంతోషిస్తారు. అప్పుడు మీరు ఆయన నమ్మడం మొదలు పెడతారు. కాబట్టి మీరు ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆయన దగ్గర నుండి కృపను పొందుకుంటారు. నేను కూడా చాలామంది ప్రజలు దేవుడిని యేసుని నమ్మడంలో నేను కూడా ఒక వ్యక్తిని. ఇదేదో ఈ పాస్టర్ ఓక్సో పార్క్ మాత్రమే కాదు, దేవుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని అందరికీ కూడాలనుకుంటున్నాను. నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా దేవునికి దగ్గరగా అయ్యి దేవునికి ప్రార్థిస్తారని. అర్థమవుతుందా మీ అందరికీ? అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు సహాయం చేసిన తర్వాత దేవుడు మీలో పని చేస్తాడు. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. నా యొక్క ప్రార్థన విన్నందుకు ఎంతో కృతజ్ఞతలు. దేవా, నాకు ఈ యొక్క మార్గంలో సహాయం చేయి. నేను నీ కోసం పనిచేస్తాను, నేను నిన్ను సేవిస్తాను. మీరందరూ కూడా యొక్క హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు దేవుని నుండి కృపను పొందుకుని దేవుని ఆశీర్వాదకరాన్ని పొందుకుంటారు. నేను ఇది నిజంగా నమ్ముతున్నాను. ఆమేనండి అందరూ. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రజలు తప్పులు చేస్తారు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు అబద్ధం ఆడతారు, పాపం చేస్తారు, వాళ్ళు అటు ఇటుగా ఎన్నో చేస్తారు. కానీ అటువంటి సమయాల్లో మీరు నిజంగా మీ యొక్క తలను వంచి దేవునికి ప్రార్థించినట్లయితే, దేవా నేను ఎంతో తప్పులు చేశాను, ఈసారి నేను ఏదో పిచ్చి పిచ్చిగా చేశాను, దేవా ఈ విధంగా నేను ఎవరిని అడగగలను పాపం నుండి క్షమాపణ కోసమి. కాబట్టి నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నాకు హృదయంలో నెమ్మదినివ్వండి. నువ్వు అంతకుముందే నాకు పాప క్షమాపణ ఇచ్చావు. అప్పుడు మీరు నిజంగా ఆశీర్వాదకరమైన సంతోషమైన జీవితాన్ని పొందుకుంటారు. మీరందరూ కూడా సిద్ధాంతంలో దేవుణ్ణి నమ్మడం కాదు, మీరు నిజంగా యేసుని అనుభవించినట్లయితే, దేవుని యొక్క పనిని ఎన్నోసార్లు అనుభవించినట్లయితే మీరు దేవుని నమ్మేవారుగా అవుతారు. అప్పుడు మీకు ఎంతో కష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. ఆయన ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యొక్క కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మన కోసం చనిపోయి ఆయన నుండి మనం కృపను పొందుకుంటాం. కాబట్టి నా యొక్క చిన్న కుమారుడు ఎంతో బలహీనుడు. కాబట్టి నేను అప్పుడు ప్రార్థించాను, దేవా నువ్వు సహాయం చేసినట్లయితే ఏది సరికాదంటూ ఉంటుంది. కాబట్టి దేవా నువ్వు మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని ఆ చిన్న కుమారుడికి ఇవ్వు. ఈ విధంగా ప్రార్థించినప్పుడు నా యొక్క చిన్న కుమారుడు ఆరోగ్యవంతుడుగా అయ్యాడు, ఎంతో సంతోషంగా అయ్యారు. ఈ విధంగా దేవుడిని అన్నిటిని కూడా మనము అడిగినట్లయితే, దేవుని మీద ఆధారపడినప్పుడు మీ యొక్క నిజంగా మీ యొక్క హృదయంతో ఆయన్ని ప్రార్థించే, ఆయన్ని పొగిడే హృదయం ఉన్నట్లయితే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాను కాబట్టి ఆయన యొక్క ప్రియకుమారుని ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముతారో ఎవరు కూడా నాశనాన్ని పొందుకోరు, కానీ నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ఈ విధమైన పాట అనేది ఉందండి. మీరందరూ కూడా ఏదో చర్చికి వెళ్ళే వ్యక్తులుగా ఉండొద్దు, కానీ యేసుని నమ్మి యేసుపై ఆధారపడి యేసు నా యొక్క
ప్రార్థన వింటాడు, ఆయన నాకు సమాధానం ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఎంత కృతజ్ఞత కలిగిన విషయం అండి. ఇది మాటల్లో చెప్పలేనిది. అర్థమవుతుందా మీ అందరికీ? మీరందరూ కూడా దేవుడిని నమ్మండి. ఆమేన్. మీరు కష్టాల గుండా వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా మీ యొక్క కళ్ళను మూసుకొని దేవునికి ప్రార్థించండి. ఒకసారి, రెండోసారి మీరు ప్రార్థించినట్లయితే ఆయన సమాధానం ఇస్తాడు. దేవుడు నిత్యమైన దేవుడు. మీరు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతారో మీరు కృపను పొందుకుంటారు, మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇంకా ఇంకా ఎక్కువగా మీరు ఆయన్ని పొగడాలనుకుంటారు. అదే మీ యొక్క హృదయంలో నుండి వస్తుంది. ఆమేనండి అందరూ. మనందరం కూడా దేవుణ్ణి నమ్ముదాము. కష్టాల్లో ఆయనతో మాట్లాడండి. కళ్ళు మూసుకొని ఆయనతో మాట్లాడండి. దేవా, నాకు యొక్క విషయంలో నువ్వు సహాయం చెయ్యి. మొదటగా మీరు ఎప్పుడైతే ఆయనకి ప్రార్థిస్తారో, మొదటగా మీరు ఆయనకు పని చేయడం చూడలేకపోవచ్చు, కానీ మెల్లగా మీరు ఆయన మీకు సమాధానం ఇవ్వడం చూడగలుగుతారు. చాలాసార్లు నేను నా యొక్క కష్టాల్లో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని చేసి ఇప్పుడు నేను ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాను. మీరు ఏదో కష్టాల్లోనే ఇబ్బందుల్లోనే మీకు మీరుగా ఉండొద్దు. మీరు వెలుగుగా ఆశీర్వాదకరంగా అవ్వండి. ఏదో ఒక్క మనిషి కాదు, మీరు అందరూ కూడా పరలోకానికి వెళ్ళే వ్యక్తులుగా మీరు మీ యొక్క జీవితాన్ని వాక్యానికి సమర్పించుకుని మీ యొక్క జీవితంలో దేవుని యొక్క పనిని చూస్తూ మనందరం కూడా యేసుతో కలిసి పక్కన యేసు పని చేయడం చూస్తూ మన యొక్క జీవితంలో ఎలా యేసు పని చేయడం చూస్తామో మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. అర్థమవుతుందా అండి మీ అందరికీ? నేను నిరీక్షిస్తూ ఉన్నాను. అందరం కలిసి యేసుని నమ్ముదాము. మీరు యొక్క కష్టంలో ఉన్నప్పుడు మీకు మీరుగా కాదు, నిశ్శబ్దంగా తలను వంచి ప్రార్థించండి. నాకు ఎంతో గొప్ప విశ్వాసం లేదు, కానీ నువ్వు నా కోసం ఉన్నావు అని మాత్రం తెలుసు. కాబట్టి దయచేసి నువ్వు సహాయం చేయి. దేవా, నాకు పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు. దేవా, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను వాటి నుంచి బయటికి రాలేనివి, పరిష్కరించలేనివి. ఒకరోజు మీరు అనుభవిస్తారు, అప్పుడు నేను ఈ విషయం కోసం ప్రార్థించాను, దేవుడు ఇప్పుడు సమాధానం ఇచ్చాడు. ఆ విధంగా మీరు నిజంగా దేవుని పనిని చూస్తున్నప్పుడు విశ్వాసం మీలో పెరుగుతూ ఉంది. అప్పుడు మీరు ఎంతో వెలుగుకరంగా నిరీక్షణకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. దేవుడు మీ యొక్క ప్రార్థన విని మీ యొక్క కష్టాలన్నిటిలో కూడా సమాధానం ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రశస్తమైన పిల్లలుగా అవ్వాలి. ప్రార్థించుకుందామండి. పరలోకమందున ప్రియ ప్రశస్తమైన తండ్రి, ఈరోజు మేము దేవుని కోసం మాట్లాడాము. దేవుడు నిజంగా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మేము దేవునికి దగ్గరగా అయినప్పుడు ఆయన నుండి కృపణ ఆశీర్వాదాన్ని పొందుకోగలము. మేము ఎప్పుడైతే మా యొక్క జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎంతో కష్టాలు ఇబ్బందులు మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఏ ఒక్క మార్గం కూడా లేదు, యేసు మాత్రమే మాకు మార్గంలో ఉన్నాడు. మేము మా యొక్క మార్గంలో ఆయన కృపని, ఆయనకు అద్భుతమైన ఆశీర్వాదాలను మేము పొందుకున్నాం. నేను ఈ యొక్క మాటను యేసు నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఇంతటితో మనం ఆదివారపు ఆరాధన ముగించుకుందాం.